వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. సార్ లక్ష్మణరావు గారు, ఈరోజు భూమన అనుచరులు ఒక వ్యక్తిని కొడుతున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. సరే, కారణం ఏదైనా ఉండొచ్చు. నిజంగా చెప్పాలంటే ఆ విక్టిమ్ది కూడా తప్పు అయితే అయి ఉండొచ్చు. కానీ ఈ రకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు చేపట్టి ఆయన మాట్లాడితే అసలు ఈయన ఇటువంటి పనులు చేస్తాడా, లేదంటే ఈయన వెనకాల ఇటువంటి అనుచరులు ఉంటారా అని నమ్మలేనటువంటి పరిస్థితి భూమన కరుణాకర్ రెడ్డి గారి మాటలు వింటే. అంత స్పష్టంగా, అంత నీతివంతంగా ఆయన మాటలు ఉంటాయి. కానీ ఆయన మాటలకి చేతలకి ఎక్కడా పొంతన కుదరట్లేదు ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తుంటే. ఏమంటారు లక్ష్మణరావు గారు? సురేష్ గారు, మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారు అనుసరులు అని చెప్తూ ఉన్నారు. వాళ్ళ భూమన కరుణాకర్ రెడ్డి గారు అనుసరులు కాదు. ఎవరైతే ఆర్ఎన్ శ్రీనివాసరావులు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, తిరుపతి ఎమ్మెల్యే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ అనుచరులు, ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు అనుసరులు, దినేష్ ఆయన పేరు. ఆయన ఎవరైతే ఆ వ్యక్తి పైన, ఒక దళిత యువకుడి పైన వివక్షరహితంగా, అతి పాక్షికంగా ఆ రకంగా దాడి చేయడం మనం చూసాం. అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఆపాదించగలరు. అదే సదరు వ్యక్తి, ఆ దళిత యువకుడు, గిరిజన యువకుడు, ఒక ఏదైతే ఆ దాడి జరిగిన తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత నేను ఒక ఎమ్మెల్యే పిఎన్ చెప్పి నేను ఏదైతే మరి గుడికి ఉచిత దర్శనాలనే ఉన్నాయండి, లేదంటే ఒక డబ్బులు తీసుకుని ఏవైతే మరి దర్శనాలు తీసుకెళ్తారో అవి, అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దాదాపుగా 10 నుంచి 15 లక్షల రూపాయలు నేను కలెక్ట్ చేసి ఉన్నాను. ఇది ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఆయన మళ్ళీ వీడియో రిలీజ్ చేశాడు గమ్మత్తుగా. అంటే ఆ వ్యక్తిని బెదిరించారు. ఎవరైతే కూటమి పార్టీలో ఉన్నటువంటి సదరు ఎమ్మెల్యే బెదిరించి, ఇది టీడీపీ కానీ, జనసేన పార్టీకి కానీ, వైఎస్ఆర్ పార్టీకి కానీ, ఏ పార్టీకి సంబంధం లేదని వీడియో చేయని ఆ అబ్బాయి భయపడుతూ వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. ఆ వీడియో కూడా ప్లే చేయండి, మీ దగ్గర ఉందో లేదో. నేనేం చెప్తానంటే, మీరు చూపిస్తున్నటువంటి అభినయ్ రెడ్డి గారితో ఫోటో కానీ, లేదా భువన కరుణాకర్ రెడ్డితో ఫోటోలు కానీ మీరు చూపిస్తూ ఉన్నారు. మరి ఆర్ఎన్ శ్రీనివాసరావు గారితో దిగిన ఫోటోలు, జనసేన పార్టీ జెండా పట్టుకొని ఆయన ప్రసారం చేసిన ఆ వీడియోలు ఎందుకు చూపించట్లేదు సురేష్ గారు? ఆయన మా పార్టీ వాడు కాదని మేము చెప్తూ ఉన్నాం కదా. ఆయన ఏదైతే కూటమి పార్టీ అయినటువంటి జనసేన పార్టీ ఆర్ఎన్ శ్రీనివాసరావు తిరుపతి ఎమ్మెల్యే ఫోటోలు దేవంది. మీరు నేను కూడా దిగొచ్చు, ఎవరితో కావాలంటే ఆడితో, కానీ పక్కన పెట్టండి కాసేపు. ఆ ఇరగం అనిల్ రెడ్డి అన్న అతను భూమన కరుణాకర్ రెడ్డి గారికి కార్ డ్రైవర్ గా చేశాడా లేదా చెప్పండి. అసలు ఆయన పేరు దినేష్ అండి. మీరు పేరే మార్చేస్తున్నారు. దినేష్ అన్న పేరు మార్చడం ఏంటండి? అక్కడ ఆ మనిషిని కొడుతున్న చోట పక్కన సర్కిల్ వేసి చూపిస్తున్నాం కదా. నేను కూడా అదే చెప్తా ఉన్నా సురేష్ గారు. ఆ వ్యక్తి దినేష్ అన్న వ్యక్తి ఆర్ఎన్ శ్రీనివాసరావు గారి యొక్క అనుచరుడు. ఆ అనుచరుడు ఏంటంటే, వీళ్ళకి లావాదేవీలో వచ్చినటువంటి, కమిషన్లో వచ్చినటువంటి పొరపత్యాలు, వాళ్ళు ఎవరైతే ఇటువంటి గ్యాంగ్ ను ప్రోత్సహించి, ఇగో మీకు దర్శనం కోసం అని చెప్పి వాళ్ళ దగ్గర 10,000 20,000 అమాయకులతో వసూలు చేయడం. ఒక ఎమ్మెల్యే గారు, నాకు తెలుసు కూటమి ప్రభుత్వం మాది, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 లక్షలు 3 లక్షలు అమాయకుల దగ్గర కలెక్ట్ చేయడం. ఇలాగా దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు మేము కలెక్ట్ చేశాము. ఆ డబ్బులు వేరే వ్యక్తి పట్టుకుని వెళ్ళిపోయాడు, నేను దొరికిపోయాను అని. అందుకనే ఆ దినేష్ అనే వ్యక్తి, ఆ దెబ్బలు కాస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇద్దరు కూడా అన్నదమ్ములని ఆ దెబ్బలు కాస్తున్న వ్యక్తి చెప్పాడు. ఎవరో బయట నన్ను కొట్టడం ఏంటి, మా అన్నయ్య నన్ను కొడతాడు, మా అన్నయ్య నన్ను కొట్టాలని చెప్పి అంటే, ఆ దినేష్ అనే వ్యక్తి ఆ కుర్రాడికి అన్నయ్య అవుతాడంట. అందుకే ఆ అన్నయ్య నాకు బుద్ధి చెప్పాడు, అది చేయడం తప్పని నాకు ఈ విధంగా వీడియో తీసి ప్రొజెక్ట్ చేశారు బయటికి. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి మన సదరు వ్యక్తి మాట్లాడాడు బయటకు వచ్చిన తర్వాత. మరి అంటే దీన్ని ఎవరికి అంటగడతాం? ఎన్నైనా మాట్లాడతారు కానీ బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళ నాన్నగారు మాట్లాడింది అంతకు ముందు దాన్ని ఏమనాలి? నేను అదే చెప్తాను సురేష్. మాట్లాడింది అధికారంలో ఉన్నటువంటి మీరు, అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అది అక్కడ జరిగింది మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మా పార్టీకి సంబంధించిన వ్యక్తి, నాతో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మీరు ఎందుకు ఎంక్వైరీ చేయవచ్చలేదు? ఎందుకు ఆ వ్యక్తితో కొట్టిన వ్యక్తిని
డబ్బులు కాసిన వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మీరు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగిందని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారే స్వయంగా రెస్పాండ్ అయ్యారు. ఎలాగ ఎంక్వైరీ జరుగుతుంది, అసలు ఈ పార్టీ ఆ పార్టీ, అసలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవడైనా గానీ ఆడే పార్టీ అయినా గానీ ఆడు ఎవడైనా గానీ ఎవడ అనుచరుడైనా గానీ ఎంత తోపుగా ఆడే అనుచరుడైనా గానీ ఈ రకంగా పబ్లిక్ డొమైన్ లో ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే ఊరుకుంటారా? ఎవడైనా గానీ ఆ టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, సమస్య లేదు. ఇటువంటి అసలు ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండకూడదు. నేను అదే చెప్తున్నా, దీన్ని ఇటువంటి యాక్టివిటీస్ ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు, ఎవరు ఎంటర్టైన్మెంట్ చేయకూడదు, ఎటువంటి దీన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. మేము అటు చెప్తా ఉన్నాం. ఎవరైతే మీరు చెప్తా ఉన్నారో వంగనపూడి అనిత గారు ఈ సిఎస్ఏ రబ్బర్ స్టాంప్ ఆవిడ కూర్చోాలి నిలబడాలని ఏ రకంగా ఆవిడ వర్క్ చేస్తూ ఉందంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవాలంటే ఇక రబ్బర్ స్టాంపుల గురించి మాట్లాడుకోవాలంటే ఇక 5 డిప్యూటీ సీఎంలు వస్తారు. లిక్కర్ స్కామ్ లో అసలు పేరు కాదు. ఒక్క నిమిషం ఆగు బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. రబ్బర్ స్టాంపులు అంటే అసలు ఒక్క నిమిషం ఆగండి. జగన్మోహన్ రెడ్డి తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరూ రబ్బర్లే. మీ హయాం వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ రబ్బర్ స్టాంపులే. అది మీకు తెలుసు. ఒక నిమిషం ఆగండి. దానికి పరాకాష్టే ఒక నిమిషం ఆగండి. దానికి పరాకాష్టే ఒక నిమిషం ఆగు బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. దానికి పరాకాష్టే ఇంత ఎత్తున లిక్కర్ స్కామ్ జరుగుతుంది కదా. లిక్కర్ మినిస్టర్ ఎవరున్నారు మీకన్నా గుర్తున్నారా? లిక్కర్ మినిస్టర్ ఎవరో మీకన్నా గుర్తున్నారా అంటున్నా. అది రబ్బర్ స్టాంప్ అంటే లిక్కర్ మినిస్టర్ తెలియకుండా లిక్కర్ పాలసీ చేయడాన్ని రబ్బర్ స్టాంప్ అంటారు. లిక్కర్ మినిస్టర్ లేకుండా ఒక్క నిమిషం ఆగు బ్రదర్, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలేస్తే కుదరదు. ఇక్కడ మిగిలిన డిబేట్ లో లాగా స్టేట్మెంట్ ఇచ్చేసి ఒక స్టేట్మెంట్ పడేసేసి వదిలేస్తే కుదరదు. అక్కడ మిగిలిన డిబేట్ లాగా ఇక్కడ ఉండదు. విను బ్రదర్, ఒక్క నిమిషం విను. ఎంత పెద్ద స్కాము ఎక్సైజ్ పాలసీలో ఎక్సైజ్ మినిస్టర్ లేకుండా చేస్తారే, దాన్ని రబ్బర్ స్టాంప్ అంటారు. డిప్యూటీ సీఎంలు 5 ఉన్నారే, వాళ్ళని రబ్బర్ స్టాంపులు అంటారు. రబ్బర్ స్టాంపులు ఎవరని చెప్తాను. ఓకే బాజీ గారు, ఓకే రబ్బర్ స్టాంపుల గురించి వైసీపీ వాళ్ళు చెప్పాలి. ఇక్కడ జనాలు వినాలి. ఒక్క నిమిషం ఆగండి. ఓకే తెలుసు, జనాలందరూ తెలుసు ఎవరు రబ్బర్ స్టాంప్ లో. ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి. బాజీ గారు ఒకటి జరిగినది చాలా పాశవికమైన అమానుషమైనటువంటి ఒక చర్య. ఒక మనిషిని పట్టుకొని గొడ్డును బాదినట్టు పాదుతుంటే తర్వాత వీళ్ళు డ్రామాలు ఆడుకుంటూ కొట్టించుకున్నవాడు ఒక వీడియో వదులుతాడంట. కొట్టినోడు ఎవడోనంట, ఈడు ఆ పార్టీ అంటాడు, ఆడు ఈ పార్టీ అంటాడు. పక్కన పెడదాము, కొట్టించుకున్నవాడు కూడా తర్వాత వచ్చేసి మా అన్న నన్ను కొట్టాడు అంటాడంట. ఏంటి సార్ ఈ డ్రామాలు? మరి తండ్రి ఏమైపోవాలి? ఈ లోపల అల్లాడిపోయాడు. అంతకన్నా ముందు వీడియో అదేంటి పబ్లిక్ ముందుకు వచ్చి వీడియోలో మాట్లాడిన మాటలు అయ్యేమో అంటే వాళ్ళ నాన్న మాట్లాడింది అబద్ధాలా? సార్ సురేష్ గారు, ఇప్పుడు చైతన్య యాదవ్ ఎవరు, అట్లాగే పప్పు రాయల్ ఎవరు, అట్లాగే ఇప్పుడు ఈ దాష్టికానికి పాల్పడిన వాడు వీడి పేరు అనిల్ రెడ్డి, వీడు సోషల్ మీడియా ఇన్ఛార్జి, వీడెవడు, అట్లాగే సుగుణమ్మ మాజీ ఎమ్మెల్యే, సుగుణమ్మ మీద హెరాస్ చేసింది ఎవరు, అట్లాగే ఇంకొక పాపం వృద్ధురాలు తన ఇంటికి ఏదో సమస్య వచ్చిందని దాన్ని కొంచెం పరిష్కరించమని ఈ బాబు తండ్రి కొడుకుల్ని ఆశ్రయిస్తే ఆవిడ్ని నానా హెరాస్ చేస్తే పాపం ఆవిడ సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని లేఖ రాసింది. ఏమని? భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు అభినయ్ రెడ్డి వీళ్ళు నన్ను హింసిస్తున్నారు, నన్ను రక్షించండి, నన్ను చంపేస్తారని లేఖ రాసింది. నిజమా కాదా? ఒక వృద్ధురాలు ఆవిడ. అలాగే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మని ఎందుకు వేధించారు, ఎందుకు హెరాస్ చేశారు? అలాగే ఆ పప్పు రాయల్ గాడు ఎవడు అనుచరుడు, ఈ చైతన్య గాడు ఎవరు అనుచరుడు, ఈ అనిల్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు తొట్టి గ్యాంగ్. ఈ తొట్టి గ్యాంగ్ అంతా ఎవరండి? వాళ్ళ అనుచరులే. తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్తారు వీళ్ళ పేర్లు, వీళ్ళు ఎవరు. అట్లాగే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఐస్ కత్తి అంటారు మా భాషలో. ఐస్ కత్తి అంటే మాటలు ఐస్ లాగా చల్లగా మెత్తగా ఉంటాయి, కత్తి దించేస్తాడు. అలాంటి పర్సనాలిటీ అతను.
అది తిరుపతి ప్రజలందరికీ తెలుసు, అందరు చెప్తారు. ఇవాళ అన్నయ్య కొట్టాడు, అన్నయ్య మందలించాడని ఆడెవడో స్టేట్మెంట్ ఇప్పిస్తారు, అనేకం వస్తాయి, చేస్తారు. అక్కడ వాళ్ళు చేసే దాష్టికాలు కానివ్వండి, వాళ్ళు ఏదన్నా హెల్ప్ చేయమని వెళ్తే వాళ్ళు దానికి అడ్వాంటేజ్ గా తీసుకొని హెరాస్ చేసే విధానాలు కానివ్వండి, కథలుగా చెప్తారు తిరుపతి వెళ్తే. ఇవాళ కాదని ఎంత వాదించినా వైసీపీ నాయకులు నిజాలు అబద్ధాలు అవ్వు. ప్రజల మనసుల్లో నుంచి వీళ్ళ దాష్టికాలు, దుర్మార్గాలు, వీళ్ళు చేసే హెరాస్మెంట్లు అన్ని గుర్తుండిపోతాయి. పోవండి, ప్రజల మనసుల్లో చెరిగిపోవు. మనం ఎంత టీవీల్లో కలిసి మేము నీతిమంతులు అని చెప్పుకున్నంత మాత్రాన. కాబట్టి వీళ్ళంటికి సమాధానం చెప్పాలా, ఎందుకు జరుగుతుంది, అమాయకుల్ని ఎందుకు హరాస్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఏదో ప్రజాప్రతినిధులని నాయకులని సాయం చేస్తారని వెళ్తే హెరాస్ చేస్తారా? ఆ వీడియో చూడండి పాపం ఏ రకంగా కొడుతున్నాడండి. ఎవరిచ్చారు అలా హింసించే అధికారం వీళ్ళకి? వీళ్ళేమన్నా బాద్షాలా, రాచరికం నుంచి ఊడిపడ్డారా వీళ్ళు? ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను 5 ఉదాహరణలు చెప్పా. వాళ్ళ హెరాస్మెంట్ గవర్నమెంట్ కలగజేసుకోవాలి కదా. అనిత గారు ఏం మాట్లాడతారు? అనిత గారు మాట్లాడిన స్టేట్మెంట్ ఏంటండి? ఎవరిని వదిలేది లేదు, సూత్రధారుల్ని, రాక్షస మనస్తత్వాల్ని మరి వదిలేది లేదు. పులివెందుల ఎమ్మెల్యే వెళ్తాడా పరామర్శించకి? ఇది కాదు కదా. మీరు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలా. ఎవరైతే బాధితులు మీకు లెటర్ రాసింది పాపం వృద్ధురాలు, ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాసింది. యాక్షన్ తీసుకుంటే ఇవాళ ఇంకొకటి బలయ్యేవాడు కాదు కదా. వీళ్ళ మీద కఠినంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తిరుపతి బ్యాచ్ మీద? అది మేము అడిగే ప్రశ్న. మీరు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు ప్రభుత్వం? హోమ్ మినిస్టర్ గారు ఏదో ఊకదంపుడు ఉపన్యాసం లాగా స్టేట్మెంట్ ఇస్తే అవదు కదా. ఈ అమాయక ప్రజల్ని వీళ్ళు ఎంత హెరాస్ చేస్తుంటే ఇలా దాష్టికాలకు బలైపోవాలా? ప్రభుత్వం వెంటనే కలగ చేసుకొని వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇంకొకళ్ళ మీద చేయరు కదా. వీళ్ళు ఇంకా గవర్నమెంట్ లోనే ఉన్నారనుకుంటున్నారా? వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మేము ఏం చేసినా సాగుతుంది అనుకుంటున్నారా? వీళ్ళ ప్రభుత్వం పోయిందండి, రాదు. అయితే లక్ష్మణరావు గారు అన్నది కరెక్టే. అయితే ఆవిడేమి సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారు, రబ్బర్ స్టాంప్ లాగా అన్నది అయితే కరెక్ట్. అయితే సార్ వెంకటేశ్వర గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు పార్టీలు మారుతుంటారు, వీళ్ళ అనుచరులు వాళ్ళ అనుచరులు మిస్ అవుతుంటారు. కానీ ఇన్సిడెంట్ యొక్క ఆ సివియారిటీ దాన్ని అలాగే తీసుకోవాలి. రెండోది, కరుణాకర్ రెడ్డి గారు ఈ వ్యవహారంలో డైరెక్ట్గా ఉన్నాడో లేదు కాసేపు పక్కన పెడదాం. ఆయన మాట్లాడేదానికి చేతలకు ఎక్కడన్నా పోతున్న ఉంటుందా? ఆయన ఏకంగా పవిత్రమైన నేను ఎందుకంటున్నానంటే కమ్యూనిస్టులు ఉన్న వాళ్ళు కాస్త క్లీన్ పాలిటిక్స్ చేస్తారు కాబట్టి నేను కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడిని, రాడికల్ మనస్తత్వం నుంచి వచ్చినోడిని, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ మా ఫ్యామిలీ అంతా అని, మరి ఈయన ఎట్లా నాస్తికుడి నుంచి ఆస్తికుడయ్యాడు, మరి ఈయన టీటీడీ చైర్మన్, ఇవన్నీ సరే ఆయన సొంత ఏజెండా కాదంట్లా. కానీ అసలు ఆయన మాట్లాడే వాటికి ఇక్కడ జరుగుతున్న వాటికి అసలు ఏమన్నా పొంతను కుదురుతుందా? అందు గురించి అనుకుంటా బాజీ గారు అన్నారు ఐస్ కత్తి అని చెప్పేసి. నిజంగా ఆ పదం మరి ఆయనకి బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. ఒకటి సురేష్ గారు, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోతుంది. మరి దురదృష్టవశాత్తు ఇవాళ కూడా మనుషుల్లో అనాగరికంగా అది మనం చూసాం కాబట్టి ఈ రోజున మనం డిబేట్ పెట్టుకుని మాట్లాడుతున్నాం. వాడు మనిషో వీడి మనిషో ఏదో మనిషి ఎట్లో మనిషో అని. జత్మలాని బొంబాయి నుంచి తీసుకొచ్చిన ఒక ఆడకూతుర్ని కంప్లైంట్ లేకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక పోలీస్ బాస్ వెళ్ళి తీసుకొచ్చి ఒక అడవుల్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో పెట్టిన దానికన్నా ఇదేం ఎక్కువేం కాదు. అదేవిధంగా ఒక పార్లమెంటు సభ్యుడు, స్వపార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు డిసెంట్, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో డిసెంట్, అది ప్రజాస్వామ్య హక్కు, డిసెంట్ చేస్తే ఆయన్ని కారణం చెప్పకోకుండా, ముందస్తు నోటీసు లేకోకుండా తీసుకుని వచ్చి ఒక సాధారణ 420 బ్యాచ్, 420 కన్నా హీనం లాగా ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన్ని కొట్టడం, ఆయన మీద హత్యా ప్రయత్నం చేయటమే కాకుండా ఆ తర్వాత అక్కడ డాక్టర్ని మేనేజ్ చేసి తప్పుడు సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళ డాక్టర్ పడేటటువంటి తిప్పలు అవస్థలు, ఇలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి దానికి ప్రజలే బుద్ధి చెప్పారు.
ప్రజలు 150 సీట్లతో అప్రహత్యమైనటువంటి అధికారాన్ని ఇస్తే ఇలాంటి దుశ్చర్యలు చేస్తేనే 11 సీట్లకు వచ్చింది. అట్లా ఇంకా కంటిన్యూ చేస్తారనుకోండి 11 ఒకటి అవ్వచ్చు లేదా 0 అవ్వచ్చు. ఎందుకంటే ప్రజలు చాలా విఘ్నులు. ఇవాళ ఆయన ఏదో రిట్రాక్టెడ్ వీడియో పెట్టాడు, నన్ను ఎవరు కొట్టలేదు, లేదా మా అన్నయ్య కొట్టాడు, నేనే పార్టీ, నాకు వైఎస్ఆర్ వాళ్ళు కాదు, అది ఇదని ఏదైనా పెట్టినా ది యాక్ట్ ఇట్ సెల్ఫ్ షోస్ అది క్రూరమైనటువంటి చర్య. తర్వాత వెంటనే స్పందన, తండ్రి స్పందన, లేదా వెంటనే ఆ బాధితుడి స్పందన మనం చూసుకోవాలి. కానీ ఆ తర్వాత అనేక రకాలైనటువంటి మార్పులు సహజం, రాజకీయాల్లో సహజం. ఎందుకంటే అయిందేదో అయింది రాబాయ్, నీ సంగతి ఏంటో మేము చూసుకుంటాం, ఇది ఇట్లా చెప్పని ఎన్ని పరిస్థితులు ఉంటాయి. మనం అందరం కూడా ముక్త కంఠంతో రాజకీయ పార్టీని కాసేపు పక్కన పెట్టి లక్ష్మణరావురైనా, బాజీ గారైనా, నేనైనా ఇలాంటి అనాగరిక చర్యల్ని ముక్త కంఠంతో ఖండించకపోయినట్లయితే సభ్య సమాజం, నాగరిక సమాజానికి మనం దోహదం చేసిన వాళ్ళం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధంగా పోతే అసలు ఇంకేమన్నా వ్యవస్థలే పతనం అయిపోయింది. వాటిని గాటి పెట్టక ఇప్పటికే టైం సాల్తలా, ఇంకా కూడా ఆ విధంగా అయితే ఎంచేతండి దాని మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టారు, ఏదైనా కొట్టారనుకోండి మళ్ళీ మనమే అరుస్తాం. కాబట్టి లక్ష్మణరావు చెప్పినా, బాజీ గారు చెప్పినా దీనిపైన ప్రభుత్వం స్పందించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుని, నిజానిజాలను బయట పెట్టి కఠినమైన చర్యలు తీసుకుని ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేటువంటి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. వెల్ సెడ్ సార్. ఎవ్రీబడి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వెంకటేశ్వరరావు గారు, లక్ష్మణరావు గారు, అండ్ బాజీ గారు, అండ్ కనపర్తి శ్రీనివాసరావు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.